హలో, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీకు ఎంతో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మీకు మేము ఇవ్వగలము వీడియోస్ ద్వారా. ఓకే అండి, ఈరోజు మనం ఈ వీడియోలో రేషన్ కార్డుకి సంబంధించి న్యూ అప్డేట్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుందండి. అవేంటంటే, రేషన్ కార్డుకు దరఖాస్తు అనేది ఒక టైం ఏం లేదండి, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మొన్న అంటే ఈ నెలాఖరు దాకా ఉంటుంది అని వార్తలు అలా వచ్చినాయి కదా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ, దీనికి గడువు అంటూ ఏమీ లేదు అని. అలాగే ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,24,59,128 మందికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తారండి. వస్తుంది 21 రోజు. ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి ఫోటో, ఆహ్వాన పత్రిక ఏమీ అవసరం లేదండి ఈ రేషన్ కార్డుకి యాడింగ్కి. అలాగే దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేది జారీ చేస్తారండి. మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులు అలా ఉంటాయి, ఏటీఎం కార్డులు లాగా. మన స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, సేమ్ అలాగే ఉంటుంది. ఓకే అండి, మనకి తెలుసుకున్నాం కదా రైస్ కార్డ్ సంబంధించి న్యూ అప్డేట్స్. అలాగే నెక్స్ట్ మనం ఈ రైస్ కార్డ్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి మనకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్న సేవలండి. ఇదిగో మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, కొత్త రేషన్ కార్డు, రైస్ కార్డు విభజన, రైస్ కార్డు విభజనలో కుటుంబ విభజన, వివాహం వల్ల విభజన, వితంతు విభజన, విడాకుల విభజన, పిల్లలతో ఒంటరి సభ్యుల విభజన, విడాకులు వేరుపడటం, రైస్ కార్డులో సభ్యుని చేర్చుట, పుట్టినందున, వివాహం వలన, వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు, పుట్టినందునైతే వయసు పరిమితి లేదు, తప్పుగా లింక్ అయిన ఆధార్ సవరణ, రైస్ కార్డు నందు ఇతర వివరాలు మార్చుకొనుటకు అవి చిరునామా, కుటుంబ సభ్యుల రిలేషను, వయస్సు మరియు జెండరు. అయితే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నామండి. అందులో న్యూ రేషన్ కార్డు, యాడింగు, తర్వాత స్ప్లిట్టింగు, తర్వాత అడ్రస్ చేంజ్ అనే దాని గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం. అందులో అసలు మన అప్లికేషన్ అసలు ప్రూఫ్స్ ఏమేం కావాలి, ఎక్కడ అప్లై చేయాలి,
మనం అప్లై చేసిన తర్వాత దాని ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. అయితే ఈ రైట్స్ కార్డుకి సంబంధించి మనకి ఈకేవైసీ అనే ఆప్షన్ అనేది మన సచివాలయంలోని పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంటు, మహిళా పోలీసు వీళ్ళందరికీ వాళ్ళ ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ యాప్లో ఈకేవైసీ ఆప్షన్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మనం ఎవరి దగ్గరైనా సరే ఈ ఈకేవైసీ అనేది మన రైస్ కార్డ్ ఆన్లైన్ చేసిన తర్వాత ఈ ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. ఓకేనా అండి? ఇందులో ఈ తప్పు లింక్ అయిన ఆధార్ సవరణ అంటే రాంగ్ ఆధార్ సీడింగ్ అంటే మీ ఆధార్కి బదులు వేరొక ఆధార్ ఏదన్నా మీకు లింక్ అయినట్టయితే అది ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు రాంగ్ ఆధార్ సీడింగ్ ద్వారా. ఓకేనా అండి? ఇవ్వనండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రైస్ కార్డ్ నందు సభ్యుని చేర్పు. ఓకే, కొత్తగా 25/5/2025 తేదీ నుండి వివాహం లేదా ఉద్యోగం వలన కొత్తగా 25/5/2025 తేదీ నుండి వివాహం అయితే మనం చేసుకోవచ్చు. తర్వాత 15 సంవత్సరాలు రైస్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ది. తర్వాత 15 సంవత్సరాలు పైబడిన వారిని రైస్ కార్డులో కొత్త సభ్యుని చేర్చవచ్చా? అవును. సమాధానం 15 సంవత్సరాలు లేదా అంతగా ఎక్కువ వయసు ఉన్నవారిని రైస్ కార్డులో కొత్త సభ్యునిగా చేర్చవచ్చు అండి. తర్వాత ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నగరాల్లో నెలకు 12,000 ఎక్కువ జీతం పొందిన సభ్యుని తొలగించవచ్చా? లేదు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నగరాల్లో అయితే 12,000, గ్రామాల్లో అయితే 10,000 కంటే ఎక్కువ జీతం ఉన్నవారు ఉంటే ఆ మొత్తం కుటుంబం అర్హత కోల్పోతుంది. అలాంటి సందర్భాల్లో మొత్తం రైస్ కార్డును స్వచ్ఛందంగా సరెండర్ చేసుకోవాలను. అదండి. ఎవరికన్నా అర్బన్ ఏరియాస్లో 12,000, రూరల్ ఏరియాస్లో 10,000 కనుక ఇన్కమ్ ఉంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా కార్డు అనేది సరెండర్ చేయాలి. ఆ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రైస్ కార్డ్కి అనర్హులు. ఓకేనండి? ఒక కుటుంబ సభ్యుడు ప్రభుత్వ పింఛన్ పొందితే మిగతా వారు రైస్ కార్డుకు అర్హులా? సమాధానం లేదు. రైస్ కార్డు అర్హత కుటుంబ స్థాయిలో నిర్ణయించబడుతుంది. ఒకరు పెన్షన్ అంటే గవర్నమెంట్ పెన్షన్ అండి, ఎంప్లాయీస్కి తర్వాత రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వచ్చింది కదా, ఒకరు పెన్షన్ పొందితే మొత్తం కుటుంబ అర్హత కోల్పోతుంది. ఇప్పటికే కార్డు ఉన్నట్లయితే రైస్ కార్డును స్వచ్ఛందంగా సరెండర్ చేసుకోవాలను. అదండి. ఎవరైనా గవర్నమెంట్ పెన్షన్ కనుక పొందే వాళ్ళు అయితే వాళ్ళ కార్డులో ఉన్న వాళ్ళు అందరూ ఈ రేషన్ కార్డుకి అయితే అనర్హులు అవుతారు. వారైతే రైస్ కార్డును స్వచ్ఛందంగా సరెండర్ చేసుకోవాలను.
ఓకేనా అండి? తర్వాత 5వ క్వశ్చన్. ఉద్యోగం, 4 చక్రాల వాహనం, భూమి కలిగి ఉన్న వారిని ఎందుకు తొలగించనివ్వరు? సమాధానం: ఈ సందర్భాలలో సభ్యుల తొలగింపు పరిమితం చేయడం ద్వారా అర్హతను నిర్ధారించడంలో సమగ్రతను కాపాడడం మరియు రైస్ కార్డు దుర్వినియోగాన్ని నివారించడం లక్ష్యంగా ఉంది. రైస్ కార్డు అర్హతను నిర్ధారించడానికి ఈ కింది ప్రమాణాలను ఉపయోగిస్తాం. ఏదైనా కుటుంబం లేదా రైస్ కార్డులో సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగం, నగర ప్రాంతాలలో అయితే 12,000, గ్రామీణ ప్రాంతాలలో అయితే 10,000 ఎక్కువ జీతం, 4 చక్రాల వాహనం, భూమి అయితే 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి లేదా మొత్తం 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే ఆ కుటుంబం మొత్తం రేషన్ కార్డుకు అర్హత లేని కుటుంబంగా పరిగణించబడుతుంది. ఇలాంటి సందర్భాలలో ఆ కుటుంబం మొత్తం రైస్ కార్డు స్వచ్ఛందంగా సరెండర్ చేసుకోవాలను. ఓకేనండి? అంటే ఏంటంటే 4-వీలర్ ఉన్నా కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, ఈ గ్రామీణ ప్రాంతాల్లో 10,000 ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు కానీ, అర్బన్లో 12,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు కానీ, భూమి వచ్చేసి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని లేదా మొత్తం 10 ఎకరాల భూమి ఉన్నా కానీ వీళ్ళందరూ ఏంటంటే రైస్ కార్డుగా అనర్హులు. వాళ్ళ కార్డులో ఉన్న వాళ్ళు కూడా అనర్హులు. వీళ్ళు స్వచ్ఛందంగా రైస్ కార్డు సరెండర్ చేసుకోవాలని ఉందండి. కొంతమంది సభ్యులు ఆధార్ తప్పు సీడింగ్ నమోదు చేయడం వలన దానిని రైస్ కార్డు విభజన, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, విడాకులు లేదా చట్టపరమైన వేరుపడినప్పుడు కొత్త రైస్ కార్డుకు దరఖాస్తు చేయవచ్చా? అవును. రైస్ కార్డు సేవల నందు విడాకులు మరియు వివాహేతర సంబంధిత విభజన సర్వీసు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ సర్వీస్ పొందుటకు ముందుగా GSWS హౌస్ హోల్డ్ డేటాబేస్లో హౌస్ హోల్డ్ విభజన జరిగి ఉండవలెనండి. హౌస్ హోల్డ్ అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో స్ప్లిట్టింగ్ అయిన తర్వాతే మనకి ఈ రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అది ఇస్తారండి ఆ సర్వీస్ కూడా. తర్వాత విడిపోయిన వారు లేదా విడాకులు పొందిన వారు విడిగా రైస్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చా? అవును. విడిపోయిన వారు లేదా విడాకులు పొందిన వారు ఒంటరి సభ్యుల విభజన సేవ దరఖాస్తు చేయవచ్చు. కానీ ఈ సర్వీస్ పొందుటకు ముందుగా GSWS డేటాబేస్ హౌస్ హోల్డ్ విభజన జరగవలెను. దాన్ని GSWS హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో
విభజన జరిగిన తర్వాతే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. తర్వాత విడాకులు పొందిన వారు విభజన సేవ పొందొచ్చా? అవును. విడాకులు పొందిన వారు పిల్లలతో కలిపి పిల్లలు లేకుండా రైస్ కార్డ్ విభజన చేసుకొనుటకు సర్వీస్ అందుబాటులో ఉన్నది. విడాకులు పొందిన వారు ఈ కేటగిరీలో విడిగా రైస్ కార్డ్ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఈ సర్వీస్ పొందుటకు ముందుగా జిఎస్డబ్ల్యూఎస్ హౌస్హోల్డ్ డేటాబేస్లో హౌస్హోల్డ్ విభజన జరిగి ఉండవలెను. ఓకేనండి. వేర్వేరు కార్డుల్లో ఉంటూ కొత్తగా పెళ్లి జరిగిన సభ్యుల విభజన పనిచేయడం లేదు. సమస్య పరిష్కరించబడింది. వేర్వేరు కార్డుల్లో ఉంటూ కొత్తగా పెళ్లి జరిగిన సభ్యుల విభజన కొరకు దరఖాస్తు చేసుకొనవచ్చు. కానీ ముందుగా జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో హౌస్హోల్డ్ డేటాలో విభజన అనేది జరగాలి. రైస్ కార్డ్ నందు కుటుంబ సభ్యుల రిలేషన్ వివరాలు సరిగా లేకపోవడం వల్ల రైస్ కార్డ్ విభజన చేయలేకపోతున్నారు. ఈ సమస్య పరిష్కారం కొరకు దరఖాస్తు సమయంలో సంబంధిత వివరాలను సరిచేయడానికి డిజిటల్ టెస్టులకు సదుపాయం కల్పించడం జరుగుచున్నది. సభ్యులు తమ చిరునామా, రిలేషను, జెండరు, ఏజు తదితర వివరాల సవరణ కోసం కొత్త సేవ 25/5/2025 నుండి అందుబాటులో ఉంటుంది. జిఎస్డబ్ల్యూఎస్ హౌస్హోల్డ్ మ్యాపింగ్ డేటాను విభజన మార్చే అవకాశం లేదు. ఇది జిఎస్డబ్ల్యూఎస్ శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ విషయంపై వారు పాలసీ నిర్ణయం తీసుకోవలెను. అర్హతా ప్రమాణాలు. రైస్ కార్డ్ పొందుటకు అర్హత వ్యక్తిగత స్థాయితో కాకుండా కుటుంబ స్థాయితో ఎందుకు చూస్తారు? రైస్ కార్డ్ అనేది కుటుంబానికి మంజూరు చేస్తారు. దీనికి అర్హత కుటుంబం మొత్తానికి నిర్ణయించబడుతుంది. దరఖాస్తు చేస్తున్న అందరి కుటుంబ సభ్యుల ఆదాయము, ఉద్యోగము, భూమి, 4 చక్రాల వాహనం కలిగి ఉండటం, ఆదాయపు పన్ను చెల్లించడం వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని అర్హత నిర్ణయించబడుతుంది. 50 సంవత్సరాలు పైబడిన వారే ఒంటరి సభ్యునిగా దరఖాస్తు చేయవచ్చా? అవును. 50 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఒంటరి సభ్యునిగా దరఖాస్తు చేసుకోనవచ్చును. విడాకులు తీసుకున్న వారికి మరియు వితంతువులకు మినహాయింపు ఉన్నది. ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడుతున్నాయి. ఎందుకు? ఇతర శాఖల అర్హతలు ప్రమాణాలు కూడా అమల్లో ఉన్నాయి. అటువంటి తిరస్కరణలపై సమీక్ష జరుగుతుంది. తర్వాత ఈకేవైసీ, ఆధార్ డేటా సవరణలు. చిరునామా లేదా ఇతర వివరాల సవరణ సేవలు ఎందుకు లేవు? చిరునామా, కుటుంబ సభ్యుల సంబంధం, రిలేషన్, జెండర్, ఏజ్ తదితర వివరాల సవరణ కోసం కొత్త సేవ 25/5/2025 నుండి అందుబాటులో ఉంటుంది. ఇతర సవరణలు ఈకేవైసీ ద్వారా చేయవచ్చు. జెండర్
పొరపాట్లు సరిచేయడానికి అవకాశం ఉందా? చిరునామా, కుటుంబ సభ్యుల రిలేషను, జెండరు, ఏజు తదితర వివరాల సవరణ కోసం కొత్త సేవ అందుబాటులో ఉంటుంది. ఆధార్ ఆధారంగా ఈకేవైసీ ద్వారా కూడా జెండర్ సవరణ చేసుకోవచ్చు. ఇదిగోండి, మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈకేవైసీ సదుపాయం విఆర్ఓ లాగిన్లో మాత్రమే ఉందా? ఇతరులకు కూడా ఒక అవసరం? సమాధానం: జిఎస్డబ్ల్యూఎస్ వారికి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్తో పాటు ఇతర సెక్రటేరియట్ ఉద్యోగుల లాగిన్లో కూడా ఈకేవైసీ సదుపాయం కల్పించేందుకు సూచనలు ఇవ్వబడింది. మనకొచ్చేసి సెక్రటరీ, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్ దాంట్లో కూడా ఇదైతే ఇవ్వడం జరిగిందండి. మనకి తర్వాత వయస్సు, రిలేషను, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. రైస్ కార్డ్ నందు కొంతమంది వయసు తప్పుగా నమోదు జరిగినది. క్వశ్చన్ ఆన్సరు: చిరునామా, కుటుంబ సభ్యుల రిలేషను, ఏజు, జెండరు తదుపరి వివరాల సవరణ కోసం కొత్త సేవ 25/5/2025 నుండి అందుబాటులో ఉంటుంది. ఇతర సవరణలు ఈకేవైసీ ద్వారా చేయవచ్చు. ఓకేనండి. రేషన్ కార్డులో ఒకరి కంటే ఎక్కువ మంది కుటుంబ పెద్దగా నమోదు జరిగినది. చిరునామా, కుటుంబ సభ్యుల రిలేషను, జెండరు, ఏజు తదుపరి వివరాల సవరణ కోసం కొత్త సేవ అందుబాటులో ఉంటుంది. ఇతర సవరణలు ఈకేవైసీ ద్వారా చేయవచ్చండి. ఉన్న రేషన్ కార్డులలో సంబంధిత వివరాలు తప్పుగా ఉన్నాయి. అలా మనకొచ్చేసి అలా ఉంటే సమాధానం: చిరునామా, కుటుంబ సభ్యుల రిలేషను, జెండరు, ఏజు తదుపరి వివరాల సవరణ కోసం కొత్త సేవ అందుబాటులో ఉంటుంది. ఇతర సవరణలు ఈకేవైసీ ద్వారా చేయవచ్చును. భార్య ఎంపిక లేదు. సమాధానం: జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కుటుంబంలో పెద్ద వయసు గల మహిళను కుటుంబాధిపతి అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా నియమించాలి. ఈ సందర్భంలో భార్య ఎంపిక అనేది అందుబాటులో ఉంటుంది. వైఫ్ ఆప్షన్. సాంకేతిక కార్య నిర్వాహక సమస్యలు అంటే కొన్ని పాత రైస్ కార్డు దరఖాస్తులు ఎంఆర్ఓ లాగిన్లో డిజిటల్ సంతకం పూర్తి చేయుటకు కనిపించడం లేదు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ తహసీల్దార్ లాగిన్కి పంపించడం జరిగినది. ఇంకా ఏమైనా దరఖాస్తులు ఎంఆర్ఓ లాగిన్లో కల్పించిన ఎడల జిఎస్డబ్ల్యూ రికార్డులు పరిశీలించి మరలా దరఖాస్తు చేసుకొనవలెను. ఓకేనండి.
డిజిటల్ సంతకం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మాత్రమే పనిచేస్తుందా? ఈ సమస్య పరిశీలనలో ఉంది. త్వరలో ఆధునిక బ్రౌజర్లకు కూడా అందుబాటులో వస్తుంది. అంటే గూగుల్ క్రోమ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ, మొజిల్లా ఫైర్ఫాక్స్ కానీ అట్లా ఇతర బ్రౌజర్లకు కూడా అందుబాటులో తీసుకొస్తారంటండి ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది. ప్రజెంట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మాత్రమే పనిచేస్తుందని ఇచ్చారు. ఫ్యూచర్లో మిగతా వాటికి కూడా అందుబాటులోకి వస్తుందండి. రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో సర్వర్ లోడ్ సమస్యలను పర్యవేక్షించి పరిష్కరించేందుకు సూచనలు అనేవి ఇవ్వబడిందండి. GSWS పాత కొత్త డేటా ఈకేవైసీ డివైస్ సమస్యలు. ఓకే అండి. పాత GSWS డేటా కొత్త GSWS డేటా మధ్య తేడా ఏమిటి? అలాంటి తేడా ఏం లేదు. అన్ని రికార్డులు ఖచ్చితంగా ఉండేలా డేటాబేస్ను నిరంతరం సమీకరిస్తున్నారు. పాత డేటా వల్ల కొన్ని అర్హులైన కుటుంబాలు దరఖాస్తు చేయలేకపోతున్నారు. అలాంటి తేడాయే లేదు. అన్ని రికార్డులు ఖచ్చితంగా ఉండేలా డేటాబేస్ను నిరంతరం నవీకరిస్తున్నారు. సమస్యను స్పష్టంగా తెలియజేసేందుకు మరియు ఖచ్చితమైన ధృవీకరణ పరిష్కారానికి సహాయపడేందుకు స్క్రీన్ షాట్లతో కూడిన వివరాలను తప్పనిసరిగా నివేదించాలండి. అలాగే ఈకేవైసీ కోసం కేవలం స్టార్టెక్ డివైస్ మాత్రమే పనిచేస్తుంది. మంత్రా డివైజు అందుబాటులో ఉంటుంది. సమస్య పరిష్కరించబడినట్లు GSWS శాఖ ధృవీకరించింది. అయినప్పటికీ సమస్య కొనసాగితే దయచేసి నిర్దిష్టమైన లోపం లేదా సమస్యలు అనేది పరిష్కరిస్తారండి. అలాగే మనకి వచ్చేసి ఏం చేయాలంటే నెక్స్ట్ మనకి వాట్సాప్ వెబ్కి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి వాట్సాప్ వెబ్లో సర్వీసెస్ అనేవి కొన్ని అప్డేట్ అవ్వడం జరిగినది. ప్రస్తుతం మనకి వాట్సాప్ వెబ్ సర్వీసెస్లో ఏమేమి ఉన్నాయంటే మెంబర్ ఎడిషన్ ఇచ్చారు, రాంగ్ ఆధార్ సీడింగ్ ఇచ్చారు, అడ్రస్ చేంజ్ ఇచ్చారు, ఈకేవైసీ స్టేటస్ అనేది తెలుసుకోవడం ఇచ్చారు, తర్వాత రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ ఇచ్చారు. మనము వాట్సాప్లోనే అప్లై చేసుకుంటే అది విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. తర్వాత ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళి అప్రూవ్ అనేది అవుతుంది. ఈ వాట్సాప్ వెబ్ సర్వీసెసే కాకుండా సిటిజన్ లాగిన్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి.
ఆ సిటిజన్ లాగిన్లో కూడా మనము ఇంటి దగ్గర నుంచే మన ఆధార్ కార్డు ద్వారా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అది కూడా విఆర్ఓ లాగిన్కి ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళి మనకి అప్రూవ్ అయితే అవుతుందండి. ఆ డాక్యుమెంట్స్ కూడా డాక్యుమెంట్స్ కూడా నీట్గా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేసినట్టయితే సరిపోతుందండి. ఫస్ట్ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవుతాయి. తర్వాత మనం అడ్రస్ అవన్నీ ఇచ్చేసి సెలెక్ట్ చేసేసి మనం సబ్మిట్ చేసినట్లయితే మనకి చేసిన తర్వాత సబ్మిట్ టీ నెంబర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఆ టీ నెంబర్ ద్వారా మనము సచివాలయం దగ్గరికి వెళ్ళి మొదట ఈకేవైసీ చేయించుకోవాలి. ఆ ఈకేవైసీ చేయించిన తర్వాత అప్పుడు అది విఆర్ఓ గారు ఫార్వర్డ్ చేస్తారు ఎంఆర్ఓ గారికి. తర్వాత ఎంఆర్ఓ గారు ఆ డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి ఫైనల్గా అప్రూవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్ అప్రూవ్ ఇచ్చిన తర్వాత మనకి కార్డ్ నెంబర్ అనేది వస్తుంది. 21 రోజుల్లో కార్డు కూడా రావడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.